మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కింద జాబ్ కార్డులు ఉన్న ప్రతి ఉపాధి కూలీకి పనులు తప్పనిసరిగా కల్పించాలని ఆదిశేషారెడ్డి తెలిపారు. ఉపాధి సామాజిక 2024-25 సంవత్సరం తనిఖీల్లో భాగంగా మండల కేంద్రమైన సిద్ధవటంలో గురువారం ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహం ప్రాంగణంలో సామాజిక తనిఖీ గ్రామ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పీడీ ఆదిశేషారెడ్డి మాట్లాడుతూ జాబ్ కార్డు కలిగిన ప్రతి ఉపాధి కూలీకి పనులు కల్పించి ఉపాధి చూపించాలని తెలిపారు. సామాజిక తనిఖీల్లో భాగంగా చేసిన పనులను గుర్తించి 2024-25లోని కూలీలు చేసిన పనులకు సంబంధించి చెల్లించిన నగదు బిల్లుల రికార్డ్స్ ను పరిశీలించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ అసిస్టెంట్ పీడీ రామలింగారెడ్డి, జిల్లా విజిలెన్స్ అధికారి జుబేదా, హౌసింగ్ ఏఈ చెన్నయ్య, ఏపీఓ నరసింహులు, ఇరిగేషన్ ఏఈ వేణుగోపాల్, సిఆర్పి నాగరాజు, ఫారెస్ట్ ఏబీఓ హైమావతి, ఉపాధి హామీ సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. 14,46,000 వాళ్ళది. అది ఫారెస్ట్ వచ్చి మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు నర్సరీస్ రేస్ చేస్తారు. మనకు సోషల్ ఫారెస్ట్ కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లకు కానీ మొక్కలు ఇవ్వడానికి చేస్తారు. అది వాళ్ళు 44,26,000 వాళ్ళు ఈ లాస్ట్ ఇయర్లో వాళ్ళు చేసినటువంటి ఖర్చు మొత్తం కలిపి 5,23,00,000 రూపాయలు మనకు ఖర్చు అవుతుంది. ఈ మండలి అండర్ ఈజీఎస్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, ఒకటి ఎంసీసీ, ఒకటి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, ఇంకొకటి ఫారెస్ట్ అన్నమాట. దీనికి సంబంధించి మనకు 18 పంచాయతీల్లో ఆడిట్కి గాను మనకు మేజర్ ఇష్యూస్ అంటూ ఎక్కడ ఏం లేవు. మైనర్స్, ఎస్పెషల్లీ మైనర్ ఎట్లా వస్తుందంటే ఈ మస్టర్స్ వేసేటప్పుడు మనకు అటెండెన్స్ 2 రకాలు సెండ్ చేస్తారు. ఒకటి ఇప్పుడంతా కూడా ఎన్ఎంఎంఎస్ యాప్ కూడా అటెండెన్స్ పంపిస్తారు. దానికి తగినట్టుగా మనకు పేపర్ మాస్టర్ ప్రిపేర్ చేసి మాకు ఇవ్వాలి. ఎన్ఎంఎంఎస్ పంపించేటప్పుడు ఎన్ఎంఎంఎస్దే సిస్టమ్ తీసుకుంటాం, కంప్యూటర్ ఎన్ఎంఎంఎస్ అటెండెన్స్ తీసుకుంటుంది. దానికి అనుగుణంగా పేపర్ మాస్టర్ వచ్చేటప్పుడు నలుగురిని పెట్టారు. ఆ నలుగురికి ఇప్పుడు 4 రోజులు లెక్కన వచ్చిందంటే 4 రోజులు లెక్కలు వేసి వాళ్ళకి సైన్ కూడా చేసి పంపించారు. ఫీలేషెంట్ ఒకసారి రష్ ఆఫ్ యాక్టివిటీలు ఏం చేస్తారంటే ఎన్ఎంఎంఎస్లో వచ్చింది 4 వస్తుంది. ఇక్కడ మాస్టర్లు ఏం చేస్తారంటే ముగ్గురికి పెడతారు, ఒకరికి అటెండెన్స్ మర్చిపోయింటారు. ఒకసారి అటెండెన్స్ చేస్తారు, సంతకాలు మర్చిపోయి. ఇట్లాంటివి ఏం చేస్తామంటే 10 మంది వస్తే 15 మందికి వేసేదానికి ఆస్కారం ఉండదు కదా సార్. 10 మంది వస్తే 15 మందికి వేసేదానికి ఆస్కారం ఉండదు. అట్లా నాకు ఏం చేస్తామంటే ఎవరిదైతే సిగ్నేచర్స్ మిస్ అయిపోయింటాయో అది వాళ్ళ నెగ్లిజెన్స్ కింద రికవరీ పెట్టి తీసుకుంటా ఉన్నాం. అది ఒకటి ఉంటుంది. ఇంకా మైనర్ ఇష్యూస్ ఏమున్నాయంటే మనకి ఎక్కడన్నా చేసిన వర్క్స్లో క్వాంటిటీస్ డీవియేషన్ వస్తాయి. ఇప్పుడు మనకు 10 క్యూబిక్ మీటర్లు పని జరిగింది అనుకుంది, మన వాటర్ హార్వెస్టింగ్ పార్టే చేస్తారు. ఒక 10 క్యూబిక్ మీటర్లు దాంట్లో క్వాంటిటీస్ ఉందని మన ఎంబుక్లో రికార్డ్ చేసుకుంటారు. ఇది 1 year బ్యాక్ ఉంటుంది ఈ వర్క్ జరిగింది. ఇప్పుడు ఆడిట్కి వచ్చింది. ఈ మీన్ టైంలో అక్కడ కొన్నిసార్లు ఏంటంటే మనకు ఈ వర్షాలు పడి పార్షియల్గా కూడడం అనేది ఒకటి యాక్టివిటీ ఉంటుంది. దాంట్లో తగ్గిపోయిన దాన్ని కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆడిట్ చేస్తాం. కొన్నిసార్లు ఈ పొడి వెడల్పులో తేడా వచ్చింది తీసుకోవడంలో. ఆ మైనర్గా వచ్చి క్వాంటిటీస్ అనే డిఫరెన్స్ వస్తే ఆ క్వాంటిటీస్ మనకు ఐడెంటిఫై చేసిన తర్వాత ఆడిటర్లు దాన్ని ఎగ్జిక్యూట్ చేసి ఇస్తారు. బట్ టైం ఓపెన్ ఫార్మ్కి వచ్చేటప్పటికి ఎగ్జిక్యూట్ చేసి ఇచ్చేస్తారు. అది అట్లాంటి మైనర్ ఐటమ్స్ కొన్ని ఉన్నాయి, అవి తీసేస్తారు. ఇంకా ఎక్కడన్నా కొన్నిసార్లు ఏం చేస్తారంటే మనకు టోటల్గా డిస్టర్బెన్స్ చేసేస్తారు. రైతులకు ఫారం పాటు ఇచ్చింటాము. ఫారం పాటు ఏం చేస్తారంటే రైతులు దాని విలువ తెలియకుండా, ఇంపార్టెన్స్ తెలియకుండా ఏం చేస్తారంటే ఆ రోజు కొట్టుకుంటాడు, మళ్ళీ 1 సంవత్సరం 6 నెలలు ఉండించుకొని తర్వాత ఏం చేస్తారంటే నా పొలంలో అడ్డం ఉన్నది, నాకేదో స్థలం పోయి చేస్తాను అంటే ఆయన దాని ఇంపార్టెన్స్ గుర్తించాడు. ఒక మూల చిన్నగా ఒక 4 సెంట్లు 5 సెంట్లు జాగా తీసుకుంటే అది దానివల్ల ఏమొస్తుందంటే అతనికి సంవత్సరం పొడుగునా నీళ్ళు ఉంటాయి. వర్షాకాలంలో పడినది అనుకోండి నీళ్ళు ఉంటాయి. లేకపోతే అదే పొలంలో బోర్ ఉండింది అనుకోండి